ప్రస్తుతం ఐబొమ్మ రవి పెద్ద ట్రెండింగ్ పర్సన్ అయిపోయిండు. ఐబొమ్మ రవిని పట్టుకోవడం సైబర్ క్రైమ్ పోలీసులు ఇక చరిత్రలో ఎవ్వరు సాధించని విజయం మేము సాధించామన్న ఒక గొప్ప గర్వంతో ఉన్నారు. సో పోలీసులు సాధించిన ఈ విజయం పట్ల ఈ రోజు సినిమా పెద్దలు అందరూ వచ్చి సిపి తోటి కలిసి ప్రెస్ మీట్ లో పాల్గొని పైరసీకి మించిన నేరం ఈ ప్రపంచంలో లేదు అంటూ ఒక్కొక్కరు మీ ప్రైవసీ భద్రంగా ఉంచుకోండి, మీ ప్రైవసీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి, పైరసీని ఎంకరేజ్ చేయండి అంటూ పెద్ద పెద్ద ప్రతిజ్ఞలు పెద్ద పెద్ద హితోపదేశాలు చేశారు. అయితే అక్కడికి వచ్చిన రిపోర్టర్లు అడిగిన ఒక్కొక్క ప్రశ్నకు సినిమా పెద్దలు సమాధానాలు చెప్పలేక నీళ్లు నమిలారు. అసలు పైరసీని ఇంతగానం ఆదరిస్తున్న ప్రజలు ఎందుకు ఆ పైరసీని ఆదరిస్తున్నారని, మీరెందుకు సమీక్ష చేసుకోవట్లేదు అని సినిమా పెద్దల్ని ప్రశ్నలు వేస్తే దానికి ఎవరు సమాధానం ఇచ్చే పరిస్థితులు లేరు. అంతేకాకుండా సినిమా రావడానికి ఇంత ఖర్చు పెట్టి జనాలు రాకపోవడం వల్లనే ఈ రోజు పైరసీని వాళ్ళందరూ చూస్తున్నారు. ఈ పైరసీ రాకుండా ఉండడానికి సినిమా పెద్దల నైతిక బాధ్యత ఏమిటి అని ప్రశ్నించినప్పుడు కూడా సినిమా పెద్దల దగ్గర నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడం, ఈ రోజు ఐబొమ్మ రవి చేసిన కార్యక్రమం పట్ల జనాల్లో అతనికి ఒక హీరోకి ఇమేజ్ రావడం ఈ సినిమా పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారు. సినిమాల్లో మాత్రమే హీరోలైన వీళ్ళు నిజ జీవితంలో జనాలకు సంబంధించి సినిమా చూపెట్టడంలో విలన్లుగా మారిపోయారనేది ఈ రోజు స్పష్టంగా ఐబొమ్మ రవి నెటిజన్ల నుంచి వస్తున్న ఆదరణ చూస్తుంటే స్పష్టంగా కనపడుతుంది. ఐబొమ్మ రవి గొప్ప హ్యాకర్ అని గతంలో పొగిడిన పోలీసులు, ఆ హ్యాకర్ దగ్గర నుంచి అనేక సార్లు సహాయం పొందిన ఈ పోలీసులు ఈ రోజు సైబర్ క్రైమ్ చేస్తుండడం అతి పెద్ద నేరము. ఈ సైబర్ క్రైమ్ ను పట్టుకోవడం ద్వారా మేము 100 కోట్ల రూపాయలను ఎంతో పెద్ద పైరసీ భూతాన్ని అరికట్టగలిగామని చెప్పడము ఈ రోజు సినిమా ప్రేక్షకుల్లో ఒక వ్యతిరేకత ఈ రోజు పోలీసుల పట్ల అటు సినిమా పెద్దల పట్ల కనిపిస్తున్నది. సో ఇప్పటికైనా మరి ఐబొమ్మ రవిని ఇట్లా విలన్ గా చిత్రీకరించి సినిమా పెద్దలు పోలీసులు విలన్ గా మారతారా, లేదా నిజంగానే సినిమా పరిశ్రమలో పెరుగుతున్న ఈ టికెట్ల ధరలు, దోచుకుంటున్న దోపిడీ, పాప్కార్న్ పేర, సాఫ్ట్ డ్రింక్స్ పేర, మాల్స్ లలో, సినిమా థియేటర్లలో జరుగుతున్న దోపిడీని అరికట్టి నిజంగా ప్రేక్షకులకు సినిమాని ఒక వినోద కార్యక్రమంగా చూస్తారా, లేదా దోపిడీ కార్యక్రమంగా చేస్తారా అనేది ఈరోజు సినిమా పెద్దలు ఆలోచించుకోవాలి. లేకపోతే ఇట్లాగే రిపోర్టర్లు వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక నీళ్లు నమలాల్సిన పరిస్థితి ఇంకా కొనసాగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాలు మరొక వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.